పురాణ పురుషుడు 29వ అధ్యాయము. ఆషాఢ పూర్ణిమ నాడు వేదవ్యాసుడుగా గురుపీఠము అలంకరించిన పరాశర పుత్రుడగు కృష్ణద్వైపాయనుడు బ్రహ్మవాదులైన ఋషులతో గుహాముఖమున పద్మాసనాసీనుడయ్యను. అర్ధరాత్రమున సత్యవతీదేవి జ్యోతిర్మూర్తియై వేదమయ దేహముతో సత్యవతి అనబడు పశ్యంతి వాక్కుగా వారికి సమాధిలో దర్శనమిచ్చెను. గుహలోనికి వెడలిపోయిన పరాశరుడు పరావాక్కుగా వారందరికిని ఆత్మరూపమున అనుభూతుడయ్యను. వ్యాసుడు మధ్యమావాక్కుతో శృతి కలిపి సరస్వతిగా వెలిగెను. మిగిలిన ఋషులను వైఖరి వాక్కుగా స్పందింపజేసి వాగ్రూపుడై స్పృశించెను. ఆ గుహాముఖము నుండి దిగువ లోయల మీదుగా ప్రసరించుచున్న పున్నమి వెన్నెలలతో నిండిన ఆకాశము దేహకాలాత్మకమైన గోళముగా గిరగిర తిరుగుచు వేదమయమైన అండముగా వారిని తన డొక్కలో నిలిపెను. ఉత్తర దక్షిణ ధ్రువములు, ఉదయాస్తమయ సీమలైన తూర్పు పడమరలు, దేశాత్మకమైన 4 వేదముల సంహితగా వ్యాసుని మనస్సున విభాగము పొందెను. జీవుని గమనమైన శ్వాసను వ్యాసుడు సామవేదముగా వారికి దర్శనము చేయించెను. దానిని ప్రస్తారము చేయించి గాంధర్వమగు సంగీత విద్యను లోకమున వ్యాపింపజేయుటకై జైమిని మహర్షిని అభిషేకించెను. జైమినికి దర్శనమందు సామవేదమొక వేణువు నుండి వెలువడుచున్నట్లు, సాగర వన పర్వత సీమలను మాధుర్యమున ముంచెత్తుచున్నట్లు పొడచూపెను. ఆ గానమునకు సంవత్సరమందలి పగళ్లన్నీయు తెల్లని ధేనువులై, రాత్రులు కపిలగోవులై పరుగెత్తి ఎవరినో వెదుకుచున్నట్లు గోచరించెను. ఋగ్వేదము కంఠనాదమైన ప్రణవముగా వైఖరి వాగ్రూపుడగు వ్యాసునకు ప్రసన్నమయ్యెను. దాని విభాగములను విస్తరింపజేయమని పైలుని ఆదేశించెను. పైలునకు ధ్యానమున ఆ కంఠనాదము ఆహతము అనాహతము అను 2 విధములుగా గోచరించి కాలగతిలో అహోరాత్రములుగా పనిచేయుచుండెను. అందు పగలు సూర్యరశ్మితో కూడిన సగమునకు ఇంద్రప్రమిత అని పేరు పెట్టెను. రాత్రి సగమునకు భాష్కలుడు అని పేరు పెట్టెను. అహోరాత్రమూర్తులగు ఇద్దరును తెల్లని నల్లని రూపములతోడి ఇరువురు బాలకులుగా గోవుల మధ్య చెరించుచున్నారు. అందు నల్లనివాడు వేణుగానముగా సామమును ప్రస్తరించుచున్నట్లు తెలివి కలిగెను. పగళ్ళు వర్ష ఋతువున ధారాపాతమైన వర్షమునకు చెరువులుగా దొరువులుగా ఏర్పడుచున్నవి. వాని సమీపమున 2 బాలకులును తమ పరివారముతో తిరుగుచున్నారు. దొరువులందు చెరువులందు కప్పలు బెకబెకలాడుచుండగా ఆ బాలకులు గంతులు పెట్టుచుండిరి. ఆ నల్లనివాడు తన చిందులతో కప్పల బెకబెకలకు లయలేర్పరచి అనేక వైఖరులలో తాళములు మార్చుచూ వేణువును ఊదుచుండెను. అందుండి మాండోక్యమను వేద సంహిత విచిత్ర గీతికలతోడి ఛందస్సులుగా శాశ్వత లోకముల నుండి వ్యక్తమయ్యెను. 30 గడియల వెన్నెల రాత్రిని 4 సమభాగములు చేసి ఆ నల్లనివాడు మరల 4 విధములైన సంగీతములతో వేణువును ఊదెను. అందలి 4 గతులకును బోధి సంహిత, ఆదిమాధవ సంహిత, యాజ్ఞవల్క్య సంహిత, పరాశర సంహిత అని పైలుడు నామకరణము చేసెను. మాండోక్య గతులయందు మనస్సు లయము చెందిన శకపూర్ణుడు, వేదమిత్రుడు అను ఋషులిద్దరును 2 రూపములతో కాలరూపమైన వేదమును దర్శించిరి. అందు శకపూర్ణుడు అహోరాత్రముల యందలి కాలమానమును 3 సమభాగములుగా ఏర్పరచెను. అందుండి 3 పాదముల ఛందస్సులు పుట్టినవి. అందు ఒక్కొక్క పాదమును 8 సగభాగములుగా విడదీసి గాయత్రీ ఛందస్సును గానము చేయు విధానమును ప్రకటించెను. ఆ 24 భాగములతో రచింపబడిన సంహితలు కృతులనబడినవి.
మరల 3 పాదములకు 3 విధములైన గమనములు కనిపెట్టెను. వానికి వరుసగా వైతాళికము, క్రౌంచము, బలాకము అని పేర్లు పెట్టెను. అందు వైతాళికము నుండి తాళగతులు లేని ఆలాపన గీతికలు పుట్టినవి. క్రౌంచము నుండి పుట్టిన గీత సంహితలు పఠించుచున్నప్పుడు కణుజ పిట్టల కూతల వలె వినిపించుచుండెను. బలాక గీతములు ఆకాశమున కొంగలు బారులు తీర్చినట్లు మాత్రాగణ ఛందస్సులలో వివిధములుగా వెలువడినవి. వేదమిత్రుడు అహోరాత్ర కాలగమనమును 5 సమభాగములుగా చేసెను. వానితో కూడిన అహోరాత్ర పురుషుని పంచాయుధధారి అయిన వేద పురుషుడుగా దర్శించెను. అందు 5 గాన విశేషములను వేరువేరుగా 5 ఋషులకు ఉపదేశించెను. వారు ముద్గలుడు, గోముఖుడు, వాత్యుడు, శాలీయుడు, శరుడు అనువారు. ఈ 5 సంహితలును కాలక్రమమున మహాసంహితలనబడినవి. వాని యందలి క్రమమున అధిలోకము, అధిజ్యౌతిషము, అధివిద్యము, అధిప్రజము, అధ్యాత్మము అనబడు ప్రకరణములలో బ్రహ్మ విద్య సమన్వయింపబడినది. వేదమిత్రుడు కనిపెట్టిన 3 విభాగములకు వరుసగా కాలయని, కథాజవుడు, గార్గ్యుడు ఆచార్యులయిరి. జీవులకు ఆచరణీయమైన సత్కర్మ రూపమున యజుర్వేదమును దర్శించి వ్యాసుడు వైశంపాయనునకు ప్రసాదించెను. అతడు కాలస్వరూపమైన దినచర్యను యజుస్సుగా ధరించి అహోరాత్రములను 27 సమభాగములుగా చేసెను. అది పద్య గద్యాత్మకమైన నక్షత్ర సంహితగా కూర్పు చేయబడెను. దాని నుండి ఖగోళ పరిభ్రమణ విశేషములు ఋషిలోకమునకు వెదజల్లబడెను. కృత్తిక మొదలు భరణి వరకును గల నక్షత్రములు తన దేహభాగములుగా ఒక శిశువు రూపము దాల్చెను. అతడు అనంతకాల గుహలో నుండి వెలువడెను. గిరగిర తిరుగుచు తోడి బాలురతో వానవల్లప్పలాడుచు సంవత్సర పరిభ్రమణము చేసెను. ఈ మొత్తము విజ్ఞానమును స్వీకరించిన యాజ్ఞవల్క్యుడు తన ముఖము నుండి తేజోరూపమున ఆ మొత్తమును వెడలగ్రక్కెను. మిగిలిన ఋషులందరూ ధ్యానమున దానిని గ్రోలుచుండగా తెల్లవారుజామున తిత్తిరి పక్షుల కూతలు వినిపించెను. ఆ తీతువుల కూతలతో లయకలిపి నల్లని బాలకుడు మరియొక వైఖరిలో వేణుగానము చేసెను. అది ప్రళయాత్మకమైన వాతావరణమును పుట్టించెను. అహోరాత్రములు మున్నగు కాలమాన విభాగములు ఆయుర్దాయ స్వరూపములైన ఛందస్సులుగా వెలువడి మరల నాదములోనికి లీనమగుచుండెను. ఆ తిత్తిరి పక్షుల కూతల నుండి వెలువడిన తైత్తరీయమనబడు వేద సంహిత గద్య పద్యాత్మక మంత్రభాగమయ్యెను. సామవేదము రూపమున కాలమానమును వ్యాసుడు జైమిని మహర్షికి ఉపదేశించెను. దాని గమనముననుసరించి ప్రణవమును ఉచ్ఛ్వాస నిశ్వాసల రూపమున న్యాసము చేసి జైమిని మహర్షి ప్రాణాయామమనుష్ఠించెను. ఉచ్ఛ్వాసమునందు 500 మాత్రలు, నిశ్వాసమునందు 500 మాత్రలు కాలమానముగా జైమినికి సుదీర్ఘ సామమయ ఛందస్సులు గమనికకు వచ్చెను. అందు ఉచ్ఛ్వాసమందలి 500 కాలమూర్తులను ఉదీత్య సామగులనియు, నిశ్వాసమందలి 500ను ప్రాచ్య సామగులనియు సంకీర్తింపబడెను. అట్టి ఉచ్ఛ్వాస నిశ్వాసముల జంటను ఒక్కొక్క దానిని ఒక్కొక్క హంసగా ఛందస్సులను కల్పించి జైమిని గగనయానమునకు విడిచిపెట్టెను. వానిని మరల కూడదీసి గుంపులు చేసి 24 సంహితలుగా దర్శించెను. అందు కృష్ణపక్షములుగా 12 గుంపులు నల్లనివి, శుక్లపక్షములుగా 12 గుంపులు తెల్లనివి దర్శపూర్ణిమాసముల పద్ధతిలో పంచిపెట్టబడెను.
దీని నుండి సూర్యచంద్రాత్మకమైన జ్యోతిష్టోమ విద్య ఉపదేశింపబడెను. అందు తెల్లని గుంపులకు శుక్ల యజుస్సులనియు నల్లని గుంపులకు కృష్ణ యజుస్సులనియు జైమిని నామకరణము చేసెను. ఈ ఋషులు చేసిన దేశకాలాత్మక నాదాత్మక ప్రయోగములలో శ్వాసలు సామలుగను, రుక్కులు కంఠనాదాత్మకమైన ఉచ్చారణములుగాను పుట్టినవి. సామలైన శ్వాసల నుండి రుక్కులైన సప్తస్వరములు పుట్టి సప్త ఛందస్సులుగా నిబద్ధము చేయబడినవి. అందు రుక్కుల నుండి మరల సామలు పుట్టించబడుటలో గాంధర్వ విద్యయగు సంగీతము సప్తస్వరములతో 3 స్థాయిలతో ఏర్పడినది. వేద పురుషునకు సప్తస్వరములు పరిధులుగా ఏర్పడినవి. 3 స్థాయిలలో సప్తస్వరములు గుణింపబడి 21 సమిధలుగా సంవత్సర యజ్ఞము పురుషుని ఆయుర్దాయమునకు కాలమానమైనది. రుక్కుల నుండియు సామల నుండియు యజుస్సులు ఋషుల దినచర్యగా పుట్టినవి. ఆ తెల్లవారుజామున సంవత్సర పురుషుని గమనమంతయు సమగ్రమైన బ్రహ్మ విద్యగా అపౌరుషేయమైన గ్రంథరూపమున పునరుద్ధరింపబడెను. అందు శుక్లపక్షములు స్త్రీలుగా, వారి నడుమ కృష్ణపక్షములు నల్లని బాలకుని రూపముగా మండలాకృతి అయిన నాట్యము ఉత్పన్నమయ్యెను. ఆ నృత్తమునకు రాసమండలమనియు ఆ విద్యకు తాండేయమనియు జైమిని పేరు పెట్టెను. ఈ మొత్తమును ఒక నల్లని బాలకుడు వేణువు నుండి ఊదుచుండగా అవ్యక్తమైన బ్రహ్మము నదీ పర్వత వన ప్రదేశములుగా ఏర్పడి అతని విహారస్థానమయ్యెను. ఈ మొత్తము దృశ్యమును వ్యాసునితో పాటు మిగిలిన ఋషులందరూ సత్యమయమైన ధ్యానమున దర్శించిరి. అందు చతుర్ముఖుడు, ఇంద్రుడు, సప్తఋషులు, మరువులు, సనక సనందన సనత్కుమార సనాతనులు వ్యక్తమగుచు వర్తించి నర్తించి లీనమగుచుండిరి. ఈ మొత్తము వేద సంహితను దర్శించుటలో ఆషాఢ పూర్ణిమ నుండి శ్రావణ కృష్ణాష్టమి వరకు 38 దినములు పట్టెను. 38వ దినమున దేవకి అష్టమ గర్భమున జన్మించిన శిశువు దేశకాలాత్మకుడైన వేదమూర్తిగా సమన్వయింపబడెను. ఈ సమన్వయము పరాశరముని ఉపదేశించిన విష్ణు పురాణ సంహితకు వివరణమై నిలిచెను. జన్మించిన బాలుని అవతారగాథను పూర్ణ పురాణ సంహితగా సూత మహర్షికి ఉపదేశించి లోకమునకు విప్పి చెప్పుమని వ్యాసుడు ఆజ్ఞాపించెను. ఓ